అయితే ఈ విషయాలను మనం కూడా ప్రజల్లోకి తీసుకుపోదాం. నాకు నమ్మకం ఉన్నదే, జర టైం పట్టుండొచ్చు. మీరు రేపు మీ సర్పంచ్ ఎలక్షనో, కౌన్సిలర్ ఎలక్షనో, జడ్పీటీసీ ఎలక్షన్ వచ్చే వరకు ఇంకో 6 నెలలో ఏడాదో పడుతుంది. అప్పటికైతే మిమ్మల్ని దొరకబట్టి ఏడుందని టీఆర్ఎస్ వాళ్ళని చెప్పి జనం వరుస పెట్టి మిమ్మల్ని గెలిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. జర చూస్తున్నారు పబ్లిక్ 3 నెలలు అయింది కదా, ఇంకేమైనా చేయకపోతాడా, ఏమన్నా కాకపోద్దా అన్నట్టున్నది. చర్చ స్టార్ట్ అయింది, అయ్యో పడకపోయా అని కడుపులు అనుకుంటున్నారు కానీ ఇంకా షురు కాలే. జర్ర ఒక 6 నెలలు ఏడాది అయితేనా బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఏందో అన్ని అర్థమైతాయి. నిజంగా ఇందాక అంజనే చెప్పిండు, మా ఒక మిత్రుడు మాట్లాడుతూ పంచాయత్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేయలేన్నాడు మా రెడ్డి సాబ్. నిజమే, మనం ఏమైందంటే మన కేసీఆర్ అన్ని రూల్ అన్నాడు, అంత పద్ధతి అన్నాడు. ఇప్పుడు మేము నేర్చుకోవాల్సి వస్తుంది. వానికి రూల్ లేదు, ఏం లేదు, అంత బుల్డోసే ఎటువంటి అంటే వాళ్ళు ఇవాళ మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, మన సర్పంచులను ఇబ్బంది పెట్టడం, మన నాయకులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం ఎన్నడూ ఆ పని చేయాలి, తెలంగాణలో బాగు చేయాలని ఆలోచన చేసింది కేసీఆర్. మనం ఎక్కినాడు ఏంటే పరిస్థితి, అసలు 5-6 గంటల కరెంటు రైతులకు రాకపో, ఈ మహబూబ్ నగర్ జిల్లాలో తాగడానికి మంచినీళ్లు దొరకకపో, ఇటువంటి తెలంగాణను కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చి ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చి ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకం తెచ్చి, ఓట్ల ముందు చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి లాంటి పథకం తెచ్చి ఇవాళ ప్రజలకు ఏం కావాలో చేసే ప్రయత్నం చేసినాం. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉందా కళ్యాణ లక్ష్మి? లేకుండా చేసినాం. రైతు బంధు ఇస్తామని ఓట్ల ముందు చెప్పినామా? చెప్పకుండా మనం రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు తెచ్చినాం. కానీ మనమేమో చెప్పని చేసినాం, వాడేమో చెప్పింది చేయని పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మన మహబూబ్ నగర్ జిల్లా అంటే గుర్తొచ్చింది. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ఎప్పుడు 1984లో ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది. 1984 నుంచి 2014 దాకా 30 ఏళ్ళు వీళ్ళదే రాజ్యం. 30 ఏళ్లలో మీ ముఖానికి కల్వకుర్తి పూర్తి చేయలే, నెట్టంపాడు భీమాలో నీళ్లు ఇయ్యలే, ప్రాజెక్టుల పేరు మారిపోయింది. లాస్ట్కి ఏమైంది, దాన్ని కల్వకుర్తి అనుడు బంద్ చేసింది జనం, పెండింగ్ ప్రాజెక్ట్ అనుడు పెట్టారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని జలసాధన సమితి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఉద్యమాలు, నిరహార దీక్షలు. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ జమానాలో ప్రాజెక్టుల పేరు మారిపోయి పెండింగ్ ప్రాజెక్టులని పేరు పడ్డది. అటువంటి ప్రాజెక్టులను ఇలా 30 ఏళ్లలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ 4 ప్రాజెక్టులు కాంగ్రెస్ తెలుగుదేశం జమానాలో వాళ్ళు ఇచ్చిన నీళ్లు ఎంత అంటే ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 27,300 ఎకరాలు ఇచ్చింది వాళ్ళు. 30 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది 27,300 ఎకరాలు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,36,000 ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చి చూపించాం. 30 ఏళ్లలో మీరు 27,300 ఎకరాలకు ఇస్తే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 6,36,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. పంప్ హౌస్ లో పట్టుకున్నాం. ఇదే లక్ష్మారెడ్డి అన్న, శ్రీనివాస్ గౌడ్ మేమందరం పోయి కల్వకుర్తి పంప్ హౌస్ లో రాత్రి పూట నేల మీద అట్లాంటి నేల మీద మేము చెద్దరేసుకొని పండుకొని ఆడ పని చేయించినాం, వెంబడబడి పని చేయించినాం. రాత్రి పూట ఆ వాగు ఉండగా ఆవంచ వాగు దగ్గర అక్విడక్ట్ కట్టాలంటే ఆ ఊర్లో పోయి డాబా మీద పండుకున్నాం. రోజు డాబా మీద పండుకొని ఆడ ఉండి రాత్రి 12-1 గంటల దాకా రివ్యూ చేసి ఎంబడబడి కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా పూర్తి చేసి 6,36,000 ఎకరాలకి మహబూబ్ నగర్ జిల్లాలో